భారతీయ సైన్యానికి భారీ మార్పు చేర్పులు. తాజాగా జరిగినటువంటి యుద్ధాల ఇంపాక్ట్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, తర్వాత పాలస్తీనా హమాస్కిను ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, మరొక వైపున రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కావచ్చు, వీటన్నిటిలో కూడా డ్రోన్ వార్ఫేర్ అన్నటువంటి పెరుగుతున్నటువంటి దశలో 2027 నాటికి ప్రతి భారతీయ సైనికుడు, అది త్రివిధ దళాల్లో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా డ్రోన్ శిక్షణ ఇవ్వబోతున్నారు. డ్రోన్ ఆపరేషన్స్ మీద శిక్షణ ఇవ్వబోతున్నారు. భారీ ప్రోగ్రామ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలి, సైబర్ వార్ఫేర్ ఎట్లా చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా వాడాలి, అలాగే ఈడబ్ల్యూ బ్యాక్డ్ సంబంధించినటువంటి ఇష్యూస్కి సంబంధించి ఈ అడుగులు వేస్తున్నారు. టోటల్గా 390 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయిస్తున్నారు. 18,000 మంది సైనికులు ఆల్రెడీ ట్రైన్ అయ్యారు. 24-25లో 12,000 మంది 25-26లో ట్రైన్ కాబోతున్నారు. 14 సెంటర్లు ఇలాంటి శిక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. 33 టెక్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రా, అట్లాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్, సిమ్యులేషన్ బేస్డ్ ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. టోటల్గా కంప్లీట్ పొజిషన్స్ని ఎలాగ చెయ్యాలి ఏంటి అన్నటువంటి విషయాల్లో శిక్షణ ఇచ్చేటటువంటి అడుగులు వేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే రాబోయేటటువంటి రోజులు మరింత కాంప్లికేటెడ్ వార్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. అటు చైనా దగ్గర విపరీతమైన డ్రోన్ సిస్టమ్ ఉంది. చైనా దగ్గర నుంచి, మన టర్కీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డ్రోన్స్తోనే భారత్ మీదకి అటాక్ వచ్చింది పాకిస్తాన్. కాబట్టి ప్రతి సైనికుడికి కూడా పూర్తిగా కంప్లీట్ వారియర్గా తయారు చేసేటటువంటి అడుగులు పడుతున్నాయి.